శ్రీ జపాలి హనుమాన్ మందిరం వేడి వేడి మూడి మిక్చర్ దివ్య పుష్కరిణి మాకు వానర దర్శనం కూడా అయింది. నే బెట్లుడుతా అంటారు, భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బలరాం స్వామి, మీరు చూస్తున్నారు బలరాం తెలుగుబడి. ఈ వీడియోలో మనం తిరుమల అభయారణ్యంలో స్వయంభూగా వెలిసిన జపాలి హనుమాన్ ఆలయాన్ని, అక్కడ విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. మేము జపాలి హనుమాన్ ఆలయాన్ని దర్శించడం కోసం తిరుమల నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కి జపాలి తీర్థంలో బస్సు దిగాము. అదిగో ఆ కనిపిస్తున్నదే జపాలి హనుమాన్ మందిరం యొక్క ముఖద్వారము. ఈ ముఖద్వారం గుండా మనము లోపలికి ప్రవేశించాలి. ఇప్పటికే చాలామంది భక్తులు శ్రీ హనుమాన్ దర్శనం కోసం వెళ్ళారని ఈ వాహనాలే మనకు చెబుతున్నాయి. చాలామంది భక్తులు తిరుమల నుంచి వాహనాలని బుక్ చేసుకొని ఈ విధంగా వాహనాల్లో వస్తూ ఉంటారు. వాహనాలను ఇక్కడే పార్క్ చేస్తారు. శ్రీ జపాలి హనుమాన్ మందిరము, ఇక్కడి నుంచి మనం మెట్ల మార్గం గుండా మనం స్వామివారి యొక్క గుడికి చేరుకోవాలి. ఇంచుమించుగా 1 కిలోమీటర్ పైగానే దూరం ఉంటుంది. స్వామివారి దర్శనం కోసం దర్శనం టికెట్లు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ దేవస్థానం వారి యొక్క నోటీస్ బోర్డుని ఏర్పాటు చేశారు. ఈ మెట్ల మార్గం పెద్దగా ఎక్కడేది ఉండదు, చాలా సునాయాసంగానే ఎక్కవచ్చు. వృద్ధులు కూడా చాలా సునాయాసంగానే ఈ మెట్లు ఎక్కి స్వామివారి గుడికి చేరుకోవచ్చు. క్షీరదోసకాయ, మజ్జిగ, అలాగే మూరీ మిక్చర్, వేడివేడి మూడీ మిక్చర్, వీటిని తినాలనుకున్న భక్తులు కొనుక్కొని ఈ మెట్లు గుండా తినుకుంటూ వెళ్తూ ఉంటారు. చుట్టూ ప్రకృతి దృశ్యాలు మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి దృశ్యాలని ఆస్వాదిస్తూ మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నడుస్తున్నామని కానీ మెట్లు ఎక్కుతున్నామనేటువంటి ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే ఈ మెట్లు కూడా పెద్దగా ఎక్కడైతే ఏమి ఉండదు. చూస్తున్నారు కదా మీరు. తిరుమల శేషాచల కొండల్లో ఉన్నటువంటి ప్రాంతం పెద్ద అభయారణ్యము. ఈ అభయారణ్యంలో శ్రీ జపాలి హనుమాన్ స్వయంభూగా వెలయడం జరిగింది. ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే ఒకదానిపై ఒకటి పేర్చి ఉన్న రాళ్లే కనబడుతున్నాయి. ఇలా రాళ్ళు పేరిస్తేనట మనం కొత్తగా గృహాన్ని నిర్మిస్తామని భక్తుల యొక్క నమ్మకం. జై హనుమాన్. ఈ హనుమంతుడు దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఏపిగా పెరిగినటువంటి వృక్ష సంపదతో కూడినటువంటి ఈ ప్రదేశంలో చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థాలతో, పక్షుల కిలకిల రావాలతో, బెట్లుడుతుల ఉయ్యాలాటలతో, దివ్య సుగంధాలతో, ఔషధీ మూలికల సంపదతో కూడినటువంటి ఈ ప్రదేశం ఇది. కారణజన్ముల పాదస్పర్శతో పునీతమైనటువంటి ప్రదేశం ఇది. అలాంటి ఈ దివ్య చారిత్రక ప్రదేశంలో హనుమంతుడు ఇక్కడ స్వయంభూగా వెలియడం, ఆ స్వామివారి దర్శనానికి మనం వెళ్ళడం మన పూర్వజన్మ సుకృతం. తిరుమలకు 5 కిలోమీటర్ల దూరంలో పాపనాశనానికి వెళ్ళే దారిలో ఉంది ఈ జపాలి తీర్థం. ఈ మెట్లు యొక్క ప్రత్యేకత ఏంటంటే సగం దూరం వరకు ఎక్కాలి, సగం దూరం తర్వాత దిగాలి. అందువల్ల ఈ మెట్లు ఎక్కుతున్న ఫీలింగ్ కానీ దిగుతున్న ఫీలింగ్ కానీ ఉండదు, కష్టం అయితే ఏమీ ఉండదు. ఈ దారిలో కళ్ళకు నయనానందకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. శరీరానికి చల్లని గాలి సోకుతూ ఉంటుంది. అందువల్ల మనసుకు ఆనందమే తప్ప శరీరానికి కష్టమైతే అనిపించదు. వర్షం నీరు పోవడానికి చేసిన ఏర్పాటు ఇది. జపాలిలో వెలిసిన శ్రీ హనుమాన్ ఎంతో మహిమలు కలిగినటువంటి హనుమాన్, భక్తుల కోరిన కోరికలు తీర్చే స్వామివారు ఈ స్వామివారు. అందువల్లే తిరుమలకు వచ్చే చాలామంది భక్తులు తప్పకుండా ఈ జపాలి తీర్థానికి వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. చాలా పొడవైన చెట్టు, మెట్ల మార్గం మధ్యలో ఉంది ఈ చెట్టు. ఇలాంటి పొడవైన చెట్లు ఈ ప్రాంతంలో అసంఖ్యాకంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి.
ఈ అద్భుత సుందర ప్రదేశంలో ఫోటోలు తీసుకుంటున్న భక్తులు. మేము దాదాపుగా స్వామివారి సన్నిధికి చేరుకున్నాము. మరి కాసేపట్లో శ్రీ జపాలి హనుమాన్ ఆలయాన్ని మేము దర్శించబోతున్నాం. ఆలయ ప్రాంగణంలో దుకాణ సముదాయం ఇది. అదిగో కనిపిస్తున్నదే స్వామివారి యొక్క దివ్య పుష్కరిణి. భక్తులు ఈ దివ్య పుష్కరిణిలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము. ఈ చెట్లు, ఈ పుష్కరిణి మనసుకి ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ దుకాణ సముదాయాన్ని చూస్తూ సాగుతూ ఉంటే కనిపించింది జపాలి హనుమాన్ ఆలయం. అల్లంత దూరం నుంచే ఆలయాన్ని చూస్తూ ఉంటే మనసు ఆనంద పరవశంతో ఊగిపోతోంది. ఈ ప్రదేశం ఎందరో మహాత్ములు, సాధువులు, యోగులు సిద్ధి పొందిన ప్రదేశము. దేవతలను నడియాడిన ప్రదేశం ఇది. ఇంకా ఎన్నో లీలా విశేషాలకు నిలయమైనటువంటి ప్రదేశం ఇది. అలాంటి పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలోకి మేము ప్రవేశించగానే మాకు ఎంతో ఆనందంగా ఉంది. జై హనుమాన్, జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. మనం ఈ ఆలయ ప్రదక్షిణ చేస్తూ ఈ జపాలి స్థల పురాణం గురించి చెప్పుకుందాము. ఈ ఆలయం దగ్గర ఈ జపాలి స్థల పురాణం గురించి పేర్కొనబడింది. శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు పరమశివుడు శ్రీరామదూతగా హనుమంతుడిగా అవతరించాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు జావాలి అనే ఒక మహర్షి హనుమంతునికి అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకొనుటకు శ్రీ వెంకటాచలంలో ఘోరమైన తపస్సు చేశాడట. జప హోమములు చేశాడట. పరమశివుడు జావాలి భక్తికి మెచ్చి హనుమంతుని రూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిశాడు. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయ్యింది. ఎన్నో తీర్థరాజ్యములు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండడం వలన ఈ ప్రదేశం జపాలి తీర్థం అయ్యింది. మాకు హనుమాన్ దర్శనం కాకముందే ఈ వానర దర్శనం అయ్యింది. అదిగో కనిపిస్తున్నదే స్వామివారి గర్భగుడి యొక్క శిఖరం. జపాలి హనుమాన్ ఆలయ చరిత్రను తెలియజేసే బోర్డులు ఇవి. మేము 10 రూపాయల అర్చన కూడా తీసుకొని లోపలికి ప్రవేశించి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. స్వామివారి దివ్య దర్శనం అత్యద్భుతంగా మాకు జరిగింది. చాలాసేపు మేము గర్భగుడిలోనే ఉన్నాము. గొప్ప మహిమాన్వితుడైనటువంటి హనుమాన్ యొక్క దివ్య దర్శనం మాకు చాలా అద్భుతంగా జరిగింది. మేము శ్రమపడి వచ్చినందుకు ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనం అద్భుతంగా జరగడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇదిగో దీన్నే బెట్లుడత అంటారు. ఇలాంటి ఉడతలు ఈ దేవాలయ పరిసర ప్రాంతాలలో వందలదిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం ఈ ప్రదేశం. ఈ జపాలి ఆంజనేయుని దర్శనం చేసుకుంటే పంచమహాపాతకములు, భూత, ప్రేత, పిశాచాది బాధల నుంచి విముక్తులవుతారని స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలో తెలపబడినది. ఈ జపాలి హనుమాన్ ఆలయం దగ్గర మరో విశేషం ఏంటంటే ఇక్కడ అసంఖ్యాకంగా భక్తులు వచ్చి వంటలు వండుకొని భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. ఆ దృశ్యాలే ఈ మనం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు. భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వంటలు వండుకొని కొందరు భోజనాలు అంటే కొంతమంది ఏమో రైస్ వండుతున్నారు, కొందరేమో గోధుమ రొట్టెలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత వీరు ఆరగించి ఆ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ దృశ్యాలు మనకి చాలా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి అంటే చూడడానికి నయనానందకరంగా ఉంది. ఆడ మగ చిన్న పెద్ద అని లేదు, అందరూ కూడా తలో చేయి వేసి వంటలు వండుతున్నారు. ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది.
శేషాచల కొండల్లో జపాలి హనుమాన్ ఆలయం వద్ద ఈ విధంగా భక్తులు వంట సామాన్లు అవి తెచ్చుకొని వండుకొని ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి భుజించి వెళ్ళడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఇవి ఫ్రెండ్స్ ఈ జపాలి తీర్థం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హనుమాన్, జై జై హనుమాన్.